హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ బడి. ఫ్రెండ్స్, ఫ్యూచర్స్ పాఠశాల, ఈ పర్టికులర్గా ఫ్యూచర్స్ పాఠశాల అని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ వీటిలో ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో మూడింట్లో కూడా మనకి ఫ్యూచర్స్ అనేది ట్రేడింగ్ ఆప్షన్ ఉందండి. అందరూ ఆప్షన్ బయ్యింగ్ వెనకాల పరిగెడుతున్నారు. ఆప్షన్ బయ్యింగ్ అనేది చాలా రిస్కీ. కాబట్టి మీ అందరూ కూడా ప్రశాంతమైనటువంటి ట్రేడింగ్, అంటే ఇండెక్స్ ట్రేడింగ్ చేయటానికి అలవాటు పడిపోయిన వాళ్ళు మళ్ళీ స్టాక్స్లోకి రావటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఇండెక్స్ అనేది ఒక్కటే మనం చూడడానికి అలవాటు పడతాం. నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఇంకా ఏదైనా ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎబిలిటీ చాయిస్ ఉండేటటువంటి ప్రతి దాన్ని. సో మనం లిమిటెడ్గా చార్ట్ అనాలిసిస్ అలవాటు పడిన తర్వాత మళ్ళీ నెంబర్ ఆఫ్ స్టాక్స్, ఇప్పుడు స్టాక్స్లోకి వెళ్తే మనం కనీసం ఒక 100 అయినా మినిమం రోజు చూడాలి. సో అలా ఇబ్బంది పడటం కంటే కూడా ఒక ఇండెక్స్కి అలవాటు పడిపోయిన తర్వాత అందులోనే మీరు ప్రశాంతంగా ఆప్షన్ బయ్యింగ్ కాకుండా ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసుకుంటూ చాలా చక్కగా ఎర్న్ చేయొచ్చు. అందుకోసం ఫ్యూచర్స్ పాఠశాల అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటి అన్నట్లయితే ట్రైనింగ్ అనుకోండి. సింపుల్గా ఫ్యూచర్స్లో వచ్చేటటువంటి ఆపర్చునిటీస్ మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అనేది ట్రైనింగ్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. మనం ఇండికేటర్స్ అది ఇది ఏం వాడడం, సింపుల్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని, సింపుల్ ప్రైస్ యాక్షన్, కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఏంటి అన్నట్లయితే ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ మీ అందరికీ తెలిసిందే, తరువాత మీకు ట్రెండ్ లైన్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అంతే. వీటిని యూజ్ చేసుకొని మనం సింపుల్ ప్రైస్ యాక్షన్తో ఎక్స్ప్లోజివ్ ఆపర్చునిటీస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయగలం. అంటే కంటిన్యూస్గా అద్భుతమైనటువంటి మూవ్స్ వచ్చేటటువంటి ఆ ట్రేడ్ ఆపర్చునిటీస్ మనం ఐడెంటిఫై చేయటం ఎలా, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. మీకు ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఆల్వేస్ గుర్తు పెట్టుకోండి, క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందరూ క్వాంటిటీ వెనకాల పరిగెడుతున్నారు. క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే ఏంటి అన్నట్లయితే చాలా మంది రోజుకి నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ 10, 20, 30 ఇంకా ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతున్నారండి. ఇది ఓవర్ ట్రేడింగ్ అంటారు దీన్ని. అర్థమైందా? క్వాంటిటీ అంటే ఈ 10 ట్రేడ్లు తీసుకుని ఒక్కొక్క ట్రేడ్లో 1000 రూపాయలు తెచ్చుకుని ఒక 10,000 వచ్చింది. అలా మనం తీసుకునే కంటే మీకు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసేటప్పుడు టర్న్ ఓవర్ మీద మీకు ట్యాక్స్ అనేది పడుతుందండి. సో టర్న్ ఓవర్ ఎక్కువైతే మీకు ట్యాక్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, ఛార్జెస్ పెరిగిపోతూ ఉంటాయి. సో అన్నెసెసరీగా మీరు ఛార్జెస్ అనేవి పెంచుకోవటం మానేసి ఫ్యూచర్స్లో లిమిటెడ్ క్వాలిటీ ట్రేడ్స్ మీరు తీసుకున్నట్లయితే ఒకే ట్రేడ్లో 10,000, 20,000 అలా మీరు చేసుకుని వెళ్ళొచ్చు. సో అబ్సల్యూట్ అమౌంట్ పక్కన పెట్టండి, కానీ 10,000, 20,000 ఇవన్నీ పక్కన పెట్టండి. ముందు ఆ క్వాలిటీ ట్రేడ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది నేర్చుకుందాం. సో క్వాలిటీ ట్రేడ్స్ నేను మాట్లాడేది, నేను చెప్పేది, నేను పాటించేది మాత్రం మీకు చెప్తాను. సో సింపుల్గా ఏంటంటే ఫస్ట్ 2 రకాలైనటువంటి ట్రేడ్స్ మనం నేర్చుకుంటాం. ఫస్ట్ది ఏంటి అన్నట్లయితే బ్రేక్అవుట్ ట్రేడ్స్ అండి. ఏంటంటే బ్రేక్అవుట్ ట్రేడ్స్ 2 కాన్ఫ్లుయెన్స్ బేస్డ్ ట్రేడ్స్. అంటే బ్రేక్అవుట్ ట్రేడ్ ఈజ్ ఆల్సో కాన్ఫ్లుయెన్స్ బేస్డ్, బట్ బ్రేక్అవుట్ జరగకపోయినా కూడా అక్కడ ఉండేటటువంటి ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది వస్తుంది అనే ఒక మైండ్ సెట్ అనేది మనతో తీసుకొని అటువంటి ట్రేడ్స్ ని మనం ఐడెంటిఫై చేసుకోవటం ఎలా అనేది మనం ఇందులో నేర్చుకుంటాం. సో చాలా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వినండి. సింప్లిఫై చేస్తున్నానండి మీకు. అన్నెసరీగా మనం కాంప్లికేట్ చేసుకొని ఫాస్ట్గా వచ్చే ప్రతి మూవ్లో మనం ఎంట్రీ తీసుకుంటాం అన్నట్లయితే కరెక్ట్ కాదు. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్యూచర్స్లో మీకు ఇప్పుడు ఆప్షన్స్లో అయితే ప్రీమియం డీకే ఉంటుంది, ఆ ప్రాబ్లం ఉండదు. ఫ్యూచర్స్లో కొంత కన్సాలిడేషన్ వచ్చినా కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో ఆ కన్సాలిడేషన్ ఉన్నప్పుడు కూడా మనకి స్లోగా పెరుగుతూ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాంటి ట్రేడ్స్ని మనం ఈ కాన్ఫ్లుయెన్స్ బేస్డ్ ట్రేడ్స్లో చూస్తాం. బ్రేక్అవుట్ ట్రేడ్స్ అనేది మనకి ఈ కన్సాలిడేషన్ ఎక్కువగా ఉండదు, ఒక షార్ప్ మూవ్ అనేది ఉంటుంది బ్రేక్అవుట్ అయిన తర్వాత. సో ఇటువంటి ట్రేడ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనం 2 రకాలైనటువంటి ట్రేడింగ్ ఉంటుందండి. జస్ట్ ప్యాటర్న్ బేస్డ్ ట్రేడింగ్, ప్యాటర్న్ బేస్డ్గా వెళ్ళేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సైకాలజీ బేస్డ్ ట్రేడింగ్ అండి. ఈ సైకాలజీ బేస్డ్ ట్రేడింగ్ అంటే ఏంటి అన్నట్లయితే మీకు ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటాయి. ఇది ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్గా మనం దాన్ని తీసుకుంటాం, కానీ అక్కడ ఏంటంటే పెద్దగా ఏరియా అనేది ఉండకపోవచ్చు. అలాంటి లెవెల్స్ని సైకాలజీ బేస్డ్ లెవెల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా మీకు అర్థం అవటం కోసం రౌండ్ ఫిగర్ లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రౌండ్ ఫిగర్స్ అండి. ఇక్కడ మనకి
ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25,000 నిఫ్టీలో 24,000 ఇవన్నీ రౌండ్ ఫిగర్స్. అవి చాలా స్ట్రాంగ్ ఏరియాస్ గా యాక్ట్ చేస్తాయి. ఎగ్జాక్ట్ నెంబర్ అని కాదు కానీ దానికి అటో 30 పాయింట్స్ ఇటో 30 పాయింట్స్ అలాగే మీకు ఒక జోన్ లా ఎస్టాబ్లిష్ అయ్యి అది ఒక సప్లై అండ్ డిమాండ్ జోన్ లా యాక్ట్ చేస్తూ ఉంటుంది. దీన్ని సైకాలజీ బేస్డ్ లెవెల్స్ అంటూ ఉంటారు. ఇవి ఒక్కటే కాదు, ప్రీవియస్ డే యొక్క లో, ప్రీవియస్ డే యొక్క హై, నెక్స్ట్ ఇమీడియట్ గా ముందు ఉండేటటువంటి స్వింగ్ హై అండ్ లో, ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. వీటిని కూడా మనం అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ ప్యాటర్న్ బేస్డ్ లోకి వచ్చేటప్పటికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. దీనికంటే మనకి ఎక్కువ ట్రేడ్స్ ఇలాంటి వాటిలో మనం ఈజీగా తీసుకుంటూ ఉంటాం. సో ప్యాటర్న్ బేస్డ్ గురించి కొంచెం డెప్త్ లో డిస్కస్ చేస్తాను. మీకు సైకాలజీ బేస్డ్ అంటే అర్థమైంది కదా, నెంబర్ ఆఫ్ టచెస్ అవి ఎక్కువగా ఉండకపోయినా కూడా వాటిని ఇంపార్టెంట్ లెవెల్స్ గా మనం కన్సిడర్ చేస్తాం. సో నౌ let us try to understand what is pattern based trading. Pattern based trading అంటే ఏంటంటే మీరు వినే ఉంటారు చార్ట్ ప్యాటర్న్స్ అవి ఇవి అని చెప్పేసి. సో ఆ ప్యాటర్న్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అండ్ షోల్డర్ అని, కప్ అండ్ హ్యాండిల్ అని, కప్ అండ్ హ్యాండిల్, డబుల్ టాప్, డబుల్ బాటమ్, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నింటినీ కూడా మాట్లాడతాం. బట్ వీటికంటే కూడా మనం సింప్లిఫై చేసుకోవాలండి. ఇవన్నీ ప్యాటర్న్స్ నేను కాదనట్లేదు. ట్రిపుల్ టాప్, ట్రిపుల్ బాటమ్, దే విల్ యాక్ట్ అకార్డింగ్లీ. అవి వచ్చినప్పుడు మనం టెక్స్ట్ బుక్స్లో, టెక్స్ట్ బుక్ అంటే ఎగ్జాంపుల్స్ సెట్ అయి ఉన్నవి కొన్ని ఏవైతే ఉంటాయో ఆ రకంగా ఫాలో అవుతాయి అని చెప్పి మనం అనుకోవచ్చు. అవుతాయి కూడా. కానీ ఆ ఒక్కటే కాకుండా మనం ప్రతిదానికి ప్యాటర్న్ అని వాటి వెనకాల పడాల్సిన అవసరం లేకుండా మనం సింప్లిఫై చేసుకుంటాం ప్రైస్ యాక్షన్. ఏంటండి, ట్రెండ్ లైన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, వీటి యొక్క కాంబినేషన్స్ మనం అబ్జర్వ్ చేసి అక్కడ వచ్చేటటువంటి మూమెంట్స్ ని బేస్ చేసుకొని మనం దానిని ఒక ప్యాటర్న్ గా చూస్తాం. ఏదైనా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది హెడ్ అండ్ షోల్డర్ తీసుకున్నారు అనుకోండి, ఇది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్. సో ఇక్కడ ఏం జరుగుతుందండి, 2 టచెస్ వచ్చాయి, నెక్ లైన్ వచ్చింది, ప్రీవియస్ గా ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ లో ఇలా వచ్చిందంట. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక స్వింగ్ లో ఎస్టాబ్లిష్ అయింది, దాన్ని బ్రేక్ చేయడానికి సెల్లర్స్ ట్రై చేసి కిందకి తీసుకెళ్లారు. బట్ నెక్స్ట్ టైం అది మళ్ళీ అది కూడా బ్రేక్ అవ్వలేకపోయింది, దీన్నే అది సపోర్ట్ గా తీసుకొని పైకి వచ్చేస్తుందని. సో అలాంటప్పుడు ఏంటంటే ఇది ఒక రివర్సల్ ప్యాటర్న్ గా మనం తీసుకుంటాం. అదే హెడ్ అండ్ షోల్డర్ అంటే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. అర్థమైందా? సో ఇది అంతేనండి. ఇక్కడ మనం జరిగింది ఏంటంటే ప్రైస్ యాక్షన్ ఒక లెవెల్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, అది బ్రేక్ అయింది, అవునా కదా. సో వీటిని మనం సింప్లిఫికేషన్ చేసుకొని అక్కడ ఉండేటటువంటి ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని అర్థం చేసుకోవటం కోసం మనం ప్యాటర్న్స్ ని, అన్ని రకాలైనటువంటి ప్యాటర్న్స్ ని కూడా మనం సింపుల్ గా 2 రకాలుగా క్లాసిఫై చేసుకో. ఏంటంటే ఒకటి ఓపెన్ ప్యాటర్న్స్, 2 క్లోజ్డ్ ప్యాటర్న్స్. మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సింపుల్ గానే మీరు ఫ్యూచర్స్ లో ట్రేడింగ్ చేసి ఎర్న్ చేయొచ్చు. ముందు ప్రాక్టీస్ అనేది అలవాటు అవ్వాలి. ఆ క్వాలిటీ ట్రేడ్స్ ఎలా పట్టుకోవాలనేది అర్థం కావాలంటే జాగ్రత్తగా ఇవి ఫాలో అయితే సరిపోతుంది. మీరు క్వాంటిటీ వెనకాల పడకండి, క్వాలిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందులో ఎక్కువ సక్సెస్ఫుల్ ట్రేడ్స్ వస్తాయంటే రెండింటిలో కూడా వస్తాయి. బట్ క్లోజ్డ్ ప్యాటర్న్స్ అనేవి మనకి బ్రేక్అవుట్స్ విషయంలో ఎక్కువగా మూవ్స్ తీసుకొస్తూ ఉంటాయి. ఇందులో కూడా ఫాస్ట్ మూవ్స్ వస్తాయి, నేను రావనట్లేదు. బట్ ఎక్కువ ఛాన్సెస్ అంటే ఇది ఒక 49% అనుకుంటే మీరు ఇది ఒక 51% అనుకోండి. మనకి ఇంకొక విషయం అండి, ఈ పాస్ట్ డేటా, హిస్టారికల్ డేటా ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చార్ట్ ఉంది, అది దాని ఏదో ఒక ప్యాటర్న్ ఉంది, అది మనకి 80% ప్లస్ యాక్యురసీ రేట్ ఉంది, సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది అని అనిపించింది. నెక్స్ట్ టైం అదే ప్యాటర్న్ వచ్చేటప్పుడు నీకు గ్యారంటీ ఏంటి అది పైకి వెళ్తుంది, అది ఎస్ఎల్ హిట్ చేయదు అని. సో పాస్ట్ డేటా ఎంత ఉన్నప్పటికీ కూడా మనం ఎస్ఎల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల నేను ఏమని నమ్ముతానంటే ఏ ప్యాటర్న్ కూడా మీకు 100% సక్సెస్ అనేది ఉండదు. కాబట్టి ఏంటంటే యూ షుడ్ ఆల్వేస్ బి రెడీ, అన్నింటికి కూడా రెడీగా ఉండాలి. ఇక్కడ నేను అందుకే ఇక్కడ మీకు పర్సంటేజ్ వైజ్ చెప్పినప్పుడు జనరల్గా మనకి పాస్ట్ డేటాను బేస్ చేసుకుంటే క్లోజ్డ్ ప్యాటర్న్స్లో వచ్చేటటువంటి బ్రేక్అవుట్స్ చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. బట్ మన ఎంట్రీ తీసుకునేటటువంటి ప్యాటర్న్ అది పాస్ట్ డేటా నాకు ఇది ఉందని దాన్ని చూసి రాదు అది. కాబట్టి ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అన్ అన్సర్టనిటీ. సో రిస్క్ మేనేజ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మరి వీటి గురించి డిస్కస్ చేస్తే సింపుల్ అండి. ఇది కూడా మీకు కాంప్లికేషన్స్ ఏ ఉండదు. ప్రీవియస్గా నన్ను ఎవరైతే ఫాలో అవుతూ వస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఇది వినే ఉంటారు, ఏదో ఒక వీడియోలో నేను చెప్పి ఉంటాను. బట్ ఎక్స్క్లూజివ్గా ఫ్యూచర్స్ రిలేటెడ్గా దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు. క్లోజ్డ్ ప్యాటర్న్స్లోకి వచ్చేటప్పటికి నేను ఏం చెప్పానంటే మీకు ఎక్కువ కాంప్లికేట్ చేయను. సపోర్ట్
సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, క్యాండిల్ స్టిక్స్, వీటితోనే కదా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇవన్నీ మీకు వచ్చు అనే ఒక ఎజంప్షన్ తోనే వెళ్తాం. రానట్లయితే మన యూట్యూబ్ ఛానల్లోనే స్టాక్ మార్కెట్ బడి ఛానల్ క్యాండిల్ స్టిక్స్ ఎక్స్క్లూజివ్ గా ఎవ్రీ క్యాండిల్ స్టిక్, ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్స్ అర్థం చేసుకునే విధానం అయితే డిస్కస్ చేయడం జరిగింది. సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్, వీటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో బేసిక్ గా తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా డెప్త్ గా మేము డీటెయిల్డ్ గా తెలిసేసుకోవాలి అని అనుకున్నట్లయితే మన యాప్ లో మాస్టర్ ట్రేడర్ 2.0 కోర్స్ ఉంది, అది ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఏం ప్రమోట్ చేయట్లేదు, చూడాలి నేర్చుకోవాలనుకుంటే ఉపయోగపడుతుంది, లేదన్నా సరే ఇది కంటిన్యూ చేసిన ప్రాబ్లం. సో ఇక్కడ నేను క్లోజ్డ్ ప్యాటర్న్ అని మాట్లాడుతున్నది ఏంటి అన్నట్లయితే 2 లెవెల్స్ మధ్యలో స్టక్ అవుతుంది. ముందు దీనికంటే ఓపెన్ ప్యాటర్న్ అనేది చూద్దాం. సింపుల్ అండి, ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవద్దు. ఒక సపోర్ట్ లెవెల్ అంటే ఏంటి? సపోర్ట్ అంటే పైనుంచి ఇలా ఒక మోర్ దెన్ 3 టచెస్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 3 టచ్ రూల్ అనేది మనకి భగవంతుడు మార్కెట్లో. ఈ 3 టచ్ రూల్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఫస్ట్ టైం మీరు వింటూ ఉన్నట్లయితే అర్థమవుతుంది, టెన్షన్ పడకండి. అర్థమైందా? సో ఒక సపోర్ట్ కానీ, ఒక రెసిస్టెన్స్ కానీ, ఒక ట్రెండ్ లైన్ కానీ, దాన్ని మనం వ్యాలిడ్ అని అనాలి అంటే, దానికి స్ట్రెంగ్త్ ఉంది అని ఒప్పుకోవాలి అన్నట్లయితే ఇట్ షుడ్ అండ్ మస్ట్ ఫాలో 3 టచెస్ రూల్. ఏంటి ఈ 3 టచెస్ రూల్ అంటే, ఒక సపోర్ట్ అని మీరు స్ట్రాంగ్ గా అనాలనుకున్నా అది కంపల్సరీగా 3 టచెస్ అయితే ఉండాలి. 4th టైం దాన్ని మనం ట్రేడ్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? సో ఆల్రెడీ మీరు మన వీడియోస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తున్నట్లయితే మళ్ళీ ఇదే పాట పాడుతున్నాడు అనిపిస్తుందండి, బట్ ఇదే పాట క్వాలిటీ పాట. కాబట్టి ఏంటంటే మీకు ఈ 3 టచెస్ రూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఓపెన్ ప్యాటర్న్స్ అంటే మాట్లాడుకుందాం. ఒక సింగిల్ సపోర్ట్ యొక్క బ్రేక్అవుట్ కావచ్చు, దాని మీద సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం కావచ్చు. సిమిలర్గా రెసిస్టెన్స్ యొక్క బ్రేక్అవుట్ కావచ్చు. రెసిస్టెన్స్ అంటే 3 టైమ్స్ ముందుగా ఒక ఏరియాని రెస్పెక్ట్ చేయటం, అది బ్రేక్అవుట్ కావచ్చు. రెసిస్టెన్స్ దగ్గర నుంచి కిందకి మళ్ళీ బ్యాక్ రావటం కావచ్చు. ఇలా సింగిల్ సపోర్ట్ ఏంటంటే సింగిల్ సపోర్ట్ కావచ్చు, సింగిల్ రెసిస్టెన్స్ కావచ్చు, సింగిల్ ట్రెండ్ లైన్ కావచ్చు. వీటి యొక్క బ్రేక్అవుట్స్ కానీ లేదా దాంట్లోనే మనం అక్కడ సపోర్ట్ దగ్గర బై చేయటం కావచ్చు, అంటే సపోర్ట్ నుంచి పైకి వెళ్ళటం, రెసిస్టెన్స్ నుంచి కిందకి రావటం, ఈ రకమైనటువంటి వాటిని మనం ఓపెన్ ప్యాటర్న్స్ గా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ క్లోజ్డ్ ప్యాటర్న్స్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకో. క్లోజ్డ్ ప్యాటర్న్స్ లోకి వచ్చేటప్పటికి మీకు ఏం లేదండి, ఒక సపోర్ట్, ఒక ట్రెండ్ లైన్. సో కింద సపోర్ట్ ఉంటుంది, పైన ట్రెండ్ లైన్ ఉంటుంది. ఆ మూవ్మెంట్ అనేది ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. అంటే మూవ్మెంట్ అనేది క్లోజ్ అయిపోయింది. అర్థమైందా? అది ఇలాంటి ప్యాటర్న్స్ మీరు చూసుకున్నట్లయితే ట్రయాంగిల్స్ అంటాం మనం, వెడ్జెస్ ఉంటాయి, నెక్స్ట్ ఛానల్స్ ఉంటాయి, రెక్టాంగిల్ ఉంటుంది, ఏదైనా కావచ్చండి. ఇలాంటి క్లోజ్డ్ ప్యాటర్న్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. సో మీకు ఓపెన్ అంటే అర్థమైంది, క్లోజ్డ్ అంటే అర్థమైంది. మీకు జస్ట్ వెడ్జ్ అంటే మీకు చూపిస్తాను, ఈ రకంగా వెళ్ళొచ్చు, ఈ రకంగా ఉండొచ్చు, అది వెడ్జ్. ఛానల్ అంటే మీకు ఇలా అసెండింగ్ ఛానల్, డిసెండింగ్ ఛానల్, హారిజాంటల్ ఛానల్ ని మనం రెక్టాంగిల్ అంటాం లేదా బాక్స్ అంటాం. సింపుల్ గా ఏంటంటే మీకు ఓపెన్ అంటే ఏంటి, క్లోజ్డ్ అంటే ఏంటి. ఫస్ట్ ఓపెన్ అంటే ఏంటి అన్నట్లయితే ఏదో ఒక్కటే ఉంటుంది, ఒక సపోర్ట్ కానీ, ఒక రెసిస్టెన్స్ కానీ, ఒక ట్రెండ్ లైన్ కానీ. ట్రెండ్ లైన్ అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఓకే, ఇది ఓపెన్ ప్యాటర్న్. క్లోజ్డ్ కి వచ్చేటప్పటికి మీకు పైన కింద మూసి కొడతాయి అనమాట. అర్థమైందా? అంటే ప్రైస్ యొక్క మూవ్మెంట్ అనేది బయటికి వెళ్లకుండా ఆ మధ్యలోనే ఉంటూ ఉంటుంది. అది ఛానల్ రూపంలో కావచ్చు, అసెండింగ్ ఛానల్, డిసెండింగ్ ఛానల్, హారిజాంటల్ ఛానల్, రెక్టాంగిల్, బాక్స్, ఇంకా ఎగ్జాక్ట్ ఇవనే కాదండి. ఈ రకమైనటువంటిది పైన కింద క్లోజ్ అయ్యి వచ్చేటటువంటి ప్రతి ఒక్క ప్యాటర్న్ ని కూడా మనం క్లోజ్డ్ ప్యాటర్న్ కింద చూస్తాం. సో వీటిలో మనం ట్రేడింగ్ చేసేది 2 రకాలుగా ఉంటుంది. సో ఇప్పుడు ఓపెన్ ప్యాటర్న్లో ఎలా ట్రేడ్ చేయాలి, క్లోజ్డ్ ప్యాటర్న్లో ఎలా ట్రేడ్ చేయాలి అన్నీ మీకు తెలిసినవేనండి. దాన్ని ఫాలో అవటమే కష్టం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తెలిసినా కానీ. ఓపెన్ ప్యాటర్న్ అంటే సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ కానీ, ట్రెండ్ లైన్ కానీ అన్నాం. ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్, ఇది ట్రెండ్ లైన్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, నెక్స్ట్ టైం, ఫోర్త్ టైం ఈ ఏరియాకి వచ్చేటప్పుడు ప్రీవియస్ గా ఆల్రెడీ మనకి ఇది 3 టైమ్స్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా యాక్ట్ చేసి ఆ లెవెల్ ని రెస్పెక్ట్ చేసింది. కాబట్టి 4th టైం ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి.
అది సపోర్ట్ యొక్క రూల్. అది ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి కిందకి, ఇది బ్రేక్ డౌన్ కింద మనం భావిస్తాం. ఇక్కడ నుంచి కిందకి కొంత మూవ్ వస్తుంది అనుకుంటాం. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చింది, మళ్ళీ కిందకి వచ్చింది, దీన్ని పుల్ బ్యాక్ అంటాం. సో ఇవన్నీ కూడా ఓపెన్ ప్యాటర్న్ లో ట్రేడ్స్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ లో మీకు ఇది సిమిలర్ లెవెల్లో డ్రా చేశాను. అలా సిమిలర్ లెవెల్లో డ్రా చేస్తే అది క్లోజ్డ్ ప్యాటర్న్ అయిపోతుంది, ఎందుకంటే పైన ఒక రెసిస్టెన్స్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఓపెన్ ప్యాటర్న్స్లో ఏంటంటే సేమ్ రేంజ్లో మీకు రెసిస్టెన్స్ కానీ ఏమి ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అన్ఈవెన్గా ఉండొచ్చు, బట్ కిందన మాత్రం ఒకే లెవెల్లో సపోర్ట్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ ఇది. మీ టైం అనేది నేను ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. సో ఇక్కడ చూసినట్లయితే పైన ఒకే లెవెల్ ఉంది రెసిస్టెన్స్, కిందన మాత్రం అన్ఈవెన్గా ఉంటుంది. అర్థమైంది కదా. సో అదేవిధంగా ట్రెండ్ లైన్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇష్టం వచ్చినట్టు మూవ్ అవుతూ ఉండొచ్చు, బట్ కిందకు వచ్చేటప్పటికి ట్రెండ్ లైన్ మీద సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఓపెన్ ప్యాటర్న్ అనమాట. ఇక్కడ మనం ట్రేడింగ్ ఎలా చేస్తామంటే అది సపోర్ట్గా యాక్ట్ చేసేటప్పుడు సపోర్ట్ దగ్గర బై చేయొచ్చు, రెసిస్టెన్స్గా యాక్ట్ చేసేటప్పుడు రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయొచ్చు. ఒకవేళ కిందకి సపోర్ట్ యొక్క బ్రేక్ డౌన్ అయితే బ్రేక్అవుట్ ట్రేడింగ్ కింద చూస్తాం. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ పైకి బ్రేక్అవుట్ అయినట్లయితే అక్కడ బ్రేక్అవుట్ ట్రేడింగ్ కింద తీస్తాం. అదేవిధంగా సేమ్ ఎగ్జాక్ట్గా సపోర్ట్ రెసిస్టెన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ట్రెండ్ లైన్ కూడా అప్లై చేయండి. ఇలా ఉందనుకోండి ట్రెండ్ లైన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ సపోర్ట్, ఇలా ఉందనుకోండి ట్రెండ్ లైన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్. ఏంటంటే ట్రెండ్ లైన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్. సో అది అంతేనండి, మీకు అన్నెసెసరీ కాంప్లికేషన్స్ అవసరం లేదు. ప్రశాంతమైనటువంటి ట్రేడింగ్ అనేది ఫాలో అవుతూ హాయిగా హ్యాపీగా ఎర్న్ చేయొచ్చు. సో ఫ్యూచర్స్ పాఠశాలలో మనం మాట్లాడుకునేది ఏంటి అన్నట్లయితే ఈ యొక్క కాంబినేషన్స్ అంటే ఏంటంటే ఓపెన్ ప్యాటర్న్స్ ని క్లోజ్డ్ ప్యాటర్న్స్ ని మనం అర్థం చేసుకొని వాటిని మనం ప్రీవియస్ గా 2 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్స్ మాట్లాడుకున్నాం. ఏంటండి 2 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్స్ లో మనం బ్రేక్అవుట్ ట్రేడింగ్ అని మాట్లాడుకున్నాం. ఏంటంటే బ్రేక్అవుట్, ఈ బ్రేక్అవుట్ నెక్స్ట్ కాన్ఫ్లుయెన్స్, అంతే. వీటి యొక్క పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ని మనం ట్రేడ్ చేయటం ఎలా అనేది అబ్జర్వ్ చేసి నేర్చుకుంటాం. దీనికోసం మీరు పాటించాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అన్నట్లయితే డిసిప్లిన్ అండి. ఈ డిసిప్లిన్ లేకపోయినట్లయితే మీకు సక్సెస్ రాదు. రెండవది పేషెన్స్, ఓపిక లేకపోయినా కూడా సక్సెస్ రాదు. డిసిప్లిన్ ఎందుకు, ఓపిక ఎందుకంటే డిసిప్లిన్ అనేది మీకు మనం పెట్టుకున్నటువంటి రూల్స్ ని పాటించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. రెండు పేషెన్స్ ఏంటంటే మన యొక్క ట్రేడ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఏంటంటే ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. ఈ రెండు కనుక మీరు 100% అసలు బ్రేక్ చేయకుండా పాటించినట్లయితే మీకు సక్సెస్ అనేది రాకుండా ఎవ్వరూ కూడా ఆపలేరు. అర్థమైందా? సో ఇవి మనం పాటించాలి. రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనేది మనం గ్రాడ్యువల్ గా అప్కమింగ్ వీడియోస్ లో మాట్లాడదాం. ప్రస్తుతానికి మీకు ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనమాట. ఫ్యూచర్స్ పాఠశాల ఏం జరుగుతుంది, మీకు ఇప్పటి వరకు చూసిన దాని వీడియోలో కొత్తగా నేర్చుకున్నది ఏమీ ఉండకపోవచ్చు, బట్ ప్రతిదీ కొత్తగా నేర్చుకున్నది కాదండి. 100% మన ప్రాక్టీస్ అండ్ పాటించడాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? సింపుల్ గా ఉంచుకోండి, కాంప్లికేట్ చేసుకోవద్దు. సింపుల్ థింగ్స్ కెన్ మేక్ హ్యూజ్ డిఫరెన్స్ అండి. అనవసరమైనటువంటి కాంప్లికేటెడ్ స్ట్రాటజీస్ వెనకాల పరిగెట్టడం వల్ల ఈరోజు స్టాక్ మార్కెట్ లో 95% మెంబర్స్ ఆర్ లూజింగ్. డిసిప్లిన్ పాటించకుండా, ఈ పేషెన్స్ లేకుండా. సో ఈ రెండు ఇన్కార్పొరేట్ చేసుకోండి. అంటే మీ తరపు నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రెండు మీరు అలవాటు చేసుకోవాలి. నా తరపు నుంచి నేను వీటికి ట్రైనింగ్ నేను చూసుకుంటాను. అర్థమైందా? ఈ రూల్స్ ఏంటి నేనే చెప్తాను, ఎక్కడ ఆపర్చునిటీస్ వస్తాయి, ఎలా మనం క్యాచ్ చేయాలి అది కూడా నేనే చెప్తాను. మీ తరపు నుంచి నాకు కావాల్సిన గ్యారంటీ ఏంటంటే నువ్వు పెట్టిన రూల్స్ మేము పాటిస్తాము, మనం అనుకున్నటువంటి సెటప్ వచ్చే వరకు వెయిట్ చేస్తాము. ఈ రెండు మీరు గ్యారంటీ ఇవ్వగలిగినట్లయితే వీటి సంగతి నేను చూసుకొని మీరు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసినట్లయితే సక్సెస్ అనేది మీకు గ్యారంటీ వచ్చి తీరుతుంది. అర్థమైందా? ముఖ్యంగా ఈ రెండు రూల్స్ మీరు పాటించకపోయినట్లయితే దేర్ ఇస్ నో వే యూ కెన్ బి ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్. అది 100% రాసి పెట్టుకోండి. నేను డిసిప్లిన్ పాటించకపోయినా, నాకు పేషెన్స్ లేకపోయినా నేను స్టాక్ మార్కెట్ కి పనికి రాను. ఎంత పెద్ద చార్ట్ మీద మీరు పెద్ద బంగారం అక్షరాలతో రాసి పెట్టుకుంటారో రాసి పెట్టుకోండి. ఆ రెండు పాటించకపోతే మాత్రం యు ఆర్ నాట్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ట్రేడర్ ఎవర్. లైఫ్ లో ఎప్పటికీ సక్సెస్ఫుల్ కాలేరు ఆ రెండు లేకపోయినట్లు. ఓకేనా? ఇప్పుడు నేను మన ఫ్యూచర్స్ పాఠశాలలో ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా ఫాలో అవుతాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేర్ఫుల్ గా వినండి.
ముఖ్యంగా మనం ట్రేడింగ్ చేసేది ఏ ఇండెక్స్ అనేది మన ఇష్టం. అది నేనైతే నిఫ్టీ అనేది ప్రాక్టీస్ కోసం తీసుకుంటాను. ఓకే, ఎందుకంటే నేను నిఫ్టీలో ఎక్కువ ట్రేడింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి. సో నిఫ్టీలో మనం ఇంట్రాడే ట్రేడింగ్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అండి. ఫ్యూచర్స్లో మనం మోస్ట్లీ కాన్సన్ట్రేట్ చేసేది ఇంట్రాడే, మోస్ట్లీ కాదు కంప్లీట్గా అనుకోండి. ఎందుకంటే 15 minute ఇంకా 1 hour టైం ఫ్రేమ్లో చేస్తూ ఉంటారు ఫ్యూచర్స్లో రోల్ ఓవర్ కాంట్రాక్ట్స్, వీటిని బేస్ చేసుకొని. బట్ నేనేంటంటే ఓవర్ నైట్ రిస్క్ అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే ఐ వాంట్ టు స్లీప్ పీస్ఫుల్లీ. కాబట్టి ఆ ఓవర్ నైట్ రిస్క్ లేనటువంటిది ఇంట్రాడే. సో ఇంట్రాడేలో వచ్చేటప్పటికి మనకి ఒక స్ట్రాంగ్ సెటప్స్ అనేవి మనం నేర్చుకుంటాం. ఈ ఎలాంటి సెటప్స్ అంటే అది హై ప్రాబబిలిటీ సెటప్ అనమాట. సక్సెస్ అవ్వటానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలా స్ట్రాంగ్ సెటప్స్ అని అంటున్నాం అంటే ఇక్కడ మనం క్వాలిటీ అనేది ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. కాబట్టి ఏంటి అన్నట్లయితే మనకి రోజుకి మ్యాక్సిమం వస్తే 1 or 2 ట్రేడ్స్ వస్తాయి, మ్యాక్సిమం ట్రేడ్స్ పర్ డే. కొన్ని రోజుల్లో 0 ట్రేడ్స్ ఉంటాయండి. అంటే ఏంటి, కొన్ని రోజుల్లో 1-2 వస్తాయి మ్యాక్సిమం వస్తాయి, లేకపోతే ఒక్కొక్కసారి అసలు ట్రేడే రాదు పెర్ డే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, పెర్ డే చెప్తున్నాను నేను. రోజు మొత్తంలో ట్రేడే రాకపోవచ్చు. సో కొంచెం ఆవేశం పడి పేషెన్స్ లేక నేను ఎవ్రీడే ట్రేడ్ తీసుకోవాలనుకున్నట్లయితే కుదరదు. మనం ఏవైతే ఈ క్వాలిటీ సెటప్స్ అని మాట్లాడుకుంటున్నామో అవి వస్తే అప్పుడు మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇది మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాల్సినటువంటి రూల్, డిసిప్లిన్ అని చెప్పాను కదా. క్వాలిటీ సెటప్ వస్తేనే ట్రేడ్ అదనమాట. సో అలాంటి సెటప్స్ ఏంటి అనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఫస్ట్ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ప్రీవియస్గా 2024లో వచ్చినటువంటి సెటప్స్. నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ చేశాను 2024 మొత్తం కూడా. కాబట్టి ఏంటంటే అందులో ఉన్నటువంటి కంప్లీట్ డేటా యొక్క అనాలిసిస్ అనేది నా దగ్గర అవైలబుల్గా ఉంది. సో ఆ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాం. నిఫ్టీలో కూడా వచ్చినటువంటి కొన్ని ఆపర్చునిటీస్ అనేవి మార్క్ చేసి ఉంచడం జరిగింది, వాటిని కూడా నేను షేర్ చేసుకుంటాను. సో ఎవ్రీడే ఈ బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్రతి ఆపర్చునిటీ మీకు కావాలి అనుకున్నట్లయితే ఇది మన స్టాక్ మార్కెట్ బడి యాప్లో లైబ్రరీలో అవైలబుల్గా ఉంటుందండి. ఇవి మన దగ్గర డేటా ఉంది, బట్ ప్రతి ఆపర్చునిటీకి ఒక వీడియో అంటే నాకు టైం ఉండట్లేదు. కాబట్టి మీకైతే అందులో ఖచ్చితంగా అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అవి ఒకసారి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. నేనైతే PDF రూపంలో రెడీగా ఉంది, అవి అవైలబుల్గా ఉంచడానికి ట్రై చేస్తాను. మీరు ఒకసారి ఆ చార్ట్స్ చూసినట్లయితే ఆపర్చునిటీస్ చూడొచ్చు మీరు. సో వీటిలో నుండి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఫెయిల్ అయిన ఎగ్జాంపుల్స్, కొన్ని సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్స్. అంటే ప్రతిసారి మనకి ట్రేడ్ అనేది 100% సక్సెస్ రేట్ ఉండదు కదా, కొన్నిసార్లు SL కూడా హిట్ అవుతుంది. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేస్తాను నేను. అవి డిస్కస్ చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. చూడాలనుకున్నట్లయితే చూడొచ్చు. సో ఇక్కడ ఈ స్ట్రాంగ్ క్వాలిటీ సెటప్స్ రిలేటెడ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తారు. చూసిన తర్వాత నేను ఒక థియరటికల్గా ఒక సమ్మరైజ్ చేస్తాను. నేను థియరటికల్గా సమ్మరైజ్ చేస్తాను ఈ క్వాలిటీ సెటప్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. సో ఇది ఒక 3-4 వీడియోస్ ఉండొచ్చు, ఓన్లీ ఫ్యూచర్స్ రిలేటెడ్గా మనం ఎలా చేయొచ్చు అని. సో ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మీకు థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు థియరీ చెప్పి తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్పడం కాదు, కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, తరువాత మీకు వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యూచర్స్ పాఠశాల ఏంటంటే ట్రైనింగ్ అండి. ఈ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుందంటే మీకు లైవ్ మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు మనం డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉండాలి అనేది మీకు నేర్పిస్తాను నేను. అర్థమైందా? సో ఈ డెసిషన్ మేకింగ్ మీకు రావాలి అన్నట్లయితే లైవ్లో చార్ట్ ఫామ్ అవుతూ ఉండేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. మీకు 100% డెడికేషన్ ఉంటే మాత్రమే ఈ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయండి. అదర్వైజ్ మీకు ఆ డెడికేషన్ లేకపోయినట్లయితే చెప్పే యొక్క వాల్యుబుల్ కంటెంట్ యొక్క క్వాలిటీ అనేది మీకు దాని వాల్యూ తెలియదు. అందువల్ల ఏంటంటే మీకు ఆ డెడికేషన్ లేకపోయినట్లయితే ప్రశాంతంగా మీరు స్టాక్స్ చేసుకుంటారో మీరు లేకపోతే ఇంకేం చేసుకుంటారో మీ ఇష్టం. బట్ ఫ్యూచర్స్ కోసం నేను డెడికేటెడ్గా ఫ్యూచర్స్లో నేను మాస్టర్ అవ్వాలనుకుంటున్నానంటే నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ ఫ్యూచర్స్ పాఠశాల అనేది మీ యొక్క కంప్లీట్ కెరియర్ని ఒక హై లెవెల్కి తీసుకొని వెళ్తుంది. మీరు చార్ట్ చూసే విధానం కూడా మారుతుంది. ముఖ్యంగా అందరికీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రెండు ప్రాబ్లమ్స్ అండి. ఒకటి ఓవర్ ట్రేడింగ్ అండి. ఇష్టం వచ్చిన దగ్గర ఎంట్రీస్ తీసుకొని రోజుకి ఎన్ని ట్రేడ్స్ తీసుకుంటే లిమిట్ లేకుండా పోతుంది. ఈ ఓవర్ ట్రేడింగ్ చేయటం అనేది క్వాంటిటీ మీద దృష్టి ఉంటుంది, క్వాలిటీ అనేది మర్చిపోతున్నారు. ఈ క్వాలిటీ కోసం మనం ఏం చేస్తామంటే ఆ సెటప్స్ ఎలా ఐడెంటిఫై చేయాలని అందుకు ఈ ట్రైనింగ్ అనమాట. అర్థమైందా? సో
ఈ 2025లో ఉన్నటువంటి ఎవ్రీడే వీలైనంత వరకు కూడా నేను ఈ రీప్లే ట్రేడింగ్ ద్వారా మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దానివల్ల మీకు లైవ్ మార్కెట్లో క్వాలిటీ సెటప్స్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది తెలుస్తుంది. సో సింపుల్గా చెప్తున్నానండి, ఇవన్నీ కాదు, మీరు ఒక ట్రస్ట్ అనేది నా మీద పెట్టండి. నేను చెప్పాను కదా, మీరు చేయాల్సిన పని ఏంటి అన్నట్లయితే ఆ డిసిప్లిన్, ఆ పేషెన్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి, మీలో మీరు డెవలప్ చేసుకోవాలి. అది ఆ రెండు మీరు చూసుకోండి. మీకు ఫ్యూచర్స్లో సక్సెస్ వచ్చే వరకు కూడా నా యొక్క సపోర్ట్, నా యొక్క హెల్ప్ అనేది మీకు 100% ఉంటుంది. నేను డెడికేటెడ్గా తీసుకున్నటువంటి ఒక డెసిషన్ ఇది, ఈ ఫ్యూచర్స్ పాఠశాల అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఆప్షన్ బయింగ్ వెనకాల పరిగెత్తి వాళ్ళ యొక్క లైఫ్స్ అనేవి నాశనం చేసుకుంటున్నారు. సో ఆ ఇబ్బంది పడకూడదు, బట్ ఇండెక్స్లో ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ ఫ్యూచర్స్ పాఠశాల అనేది తీసుకొని రావటం జరిగింది. కాబట్టి ఏంటి అన్నట్లయితే రోజుకు ఒక ట్రేడా, ఎన్ని ట్రేడ్లు అనేది ఆ దృష్టిలో ఉండొద్దు. క్వాలిటీ సెటప్ వస్తే అప్పుడు మాత్రమే మనం ట్రేడింగ్ తీసుకుంటాం. అర్థమైందా? సో ఈ ప్రాసెస్ అంతా మనం నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో మీకు ఈ ఫ్యూచర్స్ పాఠశాల అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా నేను మన యాప్లో నేను ఈ ఫ్యూచర్స్ పాఠశాల అనేది పెట్టట్లేదండి. యాప్లో పెట్టి నేను ఎంతో కొంత ప్రైస్ పెట్టినట్లయితే ఉపయోగపడవచ్చు నాకు. బట్ ఏంటంటే ఐ వాంట్ ఇట్ టు బి యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. అలా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఏదో కమిట్మెంట్ లేకుండా, డెడికేషన్ లేకుండా ఉండకూడదు. అందుకోసం ఏంటి అన్నట్లయితే ఇది ఈ మెంబర్షిప్స్లోనే మీకు ఆప్షన్స్ పాఠశాలతో పాటు ఫ్యూచర్స్ పాఠశాల కూడా ఉంటుంది. అంటే మీకు జాయిన్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఫ్యూచర్స్ పాఠశాల అని కనిపిస్తూ ఉంటుంది. సో అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. పేమెంట్ అనేది కొంచెం నామినల్గా ఉంటుందండి. ఎందుకంటే ఐ వాంట్ టు ఫిల్టర్ అవుట్ ద స్క్రాప్. అలా అంటున్నాను నేను అనుకోకండి. ఇంట్రెస్ట్ లేకుండా ఏదో ఒక వీడియో చూసాము వదిలేసాము అన్నట్టు కాకుండా కొంచెం కమిటెడ్ పీపుల్ కావాలి నాకు. ఐ వాంట్ టు మేక్ దెమ్ ఇంటూ సక్సెస్ఫుల్ ట్రేడర్స్. కాబట్టి ఏంటంటే ఈ ఫ్యూచర్స్ పాఠశాల మనం చూసే వీడియో ప్రతిదీ కూడా ఒక కమిట్మెంట్తో చూడాలి. అందుకోసం అనేది ఇదే నేను ఆప్షన్స్ పాఠశాల, ఫ్యూచర్స్ పాఠశాల ఈ రెండు నేను యాప్లో పెట్టుకొని ఒక కోర్స్ రూపంలో ఒక 5,000 10,000 పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వస్తారండి. ఉద్దేశం అయితే అమౌంట్ కాదు, ఫిల్టర్ చేస్తున్నాను పీపుల్ని. ఒక కమిటెడ్ పీపుల్ మాత్రమే నాకు కావాలి ఈ పరంగా. లేదు రెగ్యులర్ వీడియోస్ అయితే నిఫ్టీ గురుకులం ఛానల్లో మన యొక్క దాంట్లో కంప్లీట్గా ఎవ్రీడే అనాలిసిస్ వీడియోస్ వస్తాయి. అవి చూసినా మీకు ప్రైస్ యాక్షన్ అనేది నేర్చుకోవచ్చు. బట్ ఎక్స్క్లూజివ్గా నేను ఓన్లీ ఫ్యూచర్స్ చేయాలనుకున్నట్లయితే ఫ్యూచర్స్ పాఠశాల, ఓన్లీ ఆప్షన్స్లో నేను మాస్టర్ అవ్వాలనుకుంటే ఆప్షన్స్ పాఠశాల అంతే. ఫస్ట్ ఆప్షన్స్ కంటే ముందు ఫ్యూచర్స్ నేను సజెస్ట్ చేసేది ఎవరికైనా సరే. సో ఫ్యూచర్స్లో సక్సెస్ వచ్చాక కావాలంటే మీరు ఆప్షన్స్లోకి వెళ్ళొచ్చు. ఆప్షన్స్లో ఉండేటటువంటి రిలేటెడ్ రిస్క్స్ అన్నీ కూడా నేను ఒక సెపరేట్ వీడియో చేయడం జరిగింది. ఆప్షన్ బయర్స్ బ్రతుకులు అని చెప్పేసి అది ఉంటుంది. ఆ థంబ్నెయిల్ మీకు ఎప్పుడు కనిపించినా సరే ఖచ్చితంగా వీడియో అయితే మాత్రం చూడండి. వెదర్ యు ఆర్ ఇంటూ ఆప్షన్ బయింగ్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ ఇంటూ స్టాక్ మార్కెట్ ఆర్ నాట్, ఐ డోంట్ కేర్. ఎప్పుడైనా మీకు ఫ్యూచర్లో స్టాక్ మార్కెట్ అనే ఆలోచన వచ్చినా కానీ ఆ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇది ప్రాసెస్ అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము డెడికేటెడ్గా ఖచ్చితంగా ఫ్యూచర్స్లో మేము ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అని అనిపించుకోవాలనుకుంటున్నాం అంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మనీ ఇన్ ద మార్కెట్ అండి. మనం తీసుకోవటం రావాలి మనకి అంతే. రోజుకి కొన్ని lakhs of crores టర్న్ ఓవర్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ప్రశాంతంగా ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి మనం ఒక చెంచాతో నీళ్ళు తెచ్చుకోవచ్చు, ఒక బకెట్తో కూడా నీళ్ళు తెచ్చుకోవచ్చు. మనం మోయగలిగే కెపాసిటీ ఏంటని చూసుకొని దాన్ని బట్టి మనం తెచ్చుకోవచ్చు. సో ఈ మార్కెట్ అనే ఒక ఓషన్లో నుంచి మనకు అవసరమైనంత మేరకు మనం తెచ్చుకునే అవకాశం అనేది ఈ ఫ్యూచర్స్ పాఠశాల అనే ద్వారా మనం వెళ్ళొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈ రెండు క్వాలిటీస్ మీరు టేక్ కేర్ చేయండి. ఆ రెండింటిని మీరు తీసుకోండి, మిగిలిందంతా నాకు విడిచిపెట్టండి. ఈ రెండు మీరు పాటించినట్లయితే ఐఎమ్ ష్యూర్ యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్ విత్ మై గైడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదండి, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. సీ యూ ఇన్ ద ఫ్యూచర్స్ పాఠశాల. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ చాప్టర్ నుంచి కూడా మీకు ఈ పబ్లిక్లో అవైలబుల్గా ఉండవు, ఆ జాయిన్ బటన్ ద్వారా మెంబర్షిప్స్లో మాత్రం ఉంటుంది. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.